హాయ్ అండి, చూసారు కదా ఇది మా ఇంటి గార్డెన్ అండి. ఇది చూస్తే లెమన్ ట్రీ అండి. ఇది చూసారు కదా లెమన్స్ ఎన్ని ఉన్నాయో. చూసారు కదా ఇవన్నీ లెమన్స్. ఒకటి గజనిమ్మ చెట్టు. ఇది పప్పాయ అండి. చూసారు కదా పప్పాయ ట్రీ. చూడండి ఎన్ని పప్పాయాస్ ఉన్నాయో. చూసారు కదండి ఇది పప్పాయ ట్రీ. మంచి బాగుంటాయండి తీగ. ఇది చూస్తే గోంగూర అండి. ఇవి గోంగూర ప్లాంట్స్. చూసారు కదా ఇవన్నీ గోంగూర మొక్కలు. ఇది తోటకూర అండి. ఇంకా ఇప్పుడిప్పుడే వేసాం, ఇప్పుడే వస్తున్నాయి. ఇదంతా తోటకూర. ఇది చూస్తే సపోటా అండి. సపోటా చూసారు కదా ఎన్ని సపోటా కాయలు ఉన్నాయో. చీకు సపోటా అండి, చీకు. ఇదంతా మా ఇంటి గార్డెన్ అండి. ఇంకా మా ఇంట్లో కాగడాలండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. చాలా ఇంట్లో అంటే ఏదో దీనికే అనిపిస్తుంది ఇన్ని వచ్చేటప్పటికి. వావ్, చాలా బాగుంది కదండి. చక్కగా కూర్చుని పొద్దున్నే ఇంకేం పని పెట్టుకోలేదు, పువ్వులన్నీ కోసి కట్టడం పెట్టుకున్నాను. యాక్చువల్గా నిన్న ఈవినింగ్ చెట్టుకి చూసి అబ్బా చాలా బాగున్నాయి, అలా వదిలేద్దాం అనుకున్నాను. సరే కోసి పెట్టుకోవడం లేకపోతే దేవునికి పెట్టుకోవడం ఏదో ఒకటి చేద్దామని చెప్పి కట్టానండి. చూసారు కదా చక్కగా ఇన్ని పువ్వులు వచ్చాయి. వావ్, బాగున్నాయి కదా. నాకు చాలా ఇష్టం అండి కాగడాలంటే. చక్కగా స్మూత్గా భలే ఉంటాయి. చూసారు కదా. వావ్, మన ఇంట్లోవేనండి ఏమైనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా పువ్వులు చక్కగా ఇలా కట్టుకుంటే దేవుడికి వేయడానికి లేకపోతే తల్ల పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వావ్.